హలో ఆల్. చాలామంది కాల్ చేసి ఇంట్లో హోమ్ థియేటర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుందని అడుగుతున్నారు. సో ఈరోజు డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ విత్ ఏవి రిసీవర్ ఎంత బడ్జెట్ అవుతుందో ఒకసారి చూద్దాం. జనరల్గా చెప్పాలంటే ఎంట్రీ లెవెల్లో స్టార్ట్ చేస్తే 3 lakhs నుంచి దాదాపు 50 lakhs, 1 crore, 1.5 crore, 2 crores వరకు కూడా చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దాట్. బట్ ఫర్ అవర్ ఈజీ అండర్స్టాండింగ్ ఈ హోమ్ థియేటర్స్ని ఒక 4-5 సింపుల్ కేటగిరీస్లో డివైడ్ చేసి డిఫరెంట్ బడ్జెట్ సెగ్మెంట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఎంట్రీ లెవెల్ బడ్జెట్ 5.1 ఫస్ట్ కేటగిరీ టు బిగిన్ విత్. సేమ్ కేటగిరీకి తర్వాత అకాస్టిక్స్, రిక్లైనర్స్ యాడ్ చేసి సెకండ్ కేటగిరీ. థర్డ్ వచ్చేసి మిడ్ బడ్జెట్ 7 channel ఏవి రిసీవర్తో ఒకటి. నెక్స్ట్ మిడ్ బడ్జెట్ కన్నా కొంచెం హై అండ్ లైక్ అప్పర్ మిడ్ అనుకోవచ్చు మనం. సో 9 channel ఏవి రిసీవర్స్. సో లెట్ us కన్సిడర్ దీస్ 4 categories. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏవి రిసీవర్. హోమ్ థియేటర్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్, దట్స్ ద హార్ట్ ఆఫ్ ద హోమ్ థియేటర్. ఏవి రిసీవర్స్ ఎంట్రీ లెవెల్లో 5.1 కానీ 5.2 channel కానీ ఒక అరౌండ్ 60,000 to 70,000 దొరుకుతాయి. మిడ్ బడ్జెట్లో అంటే 7 channel ఏవి రిసీవర్స్ విత్ అట్మోస్ ఒక 1.5 lakhలో మంచి మోడల్స్ ఉన్నాయి. తర్వాత అప్పర్ మిడ్ సెగ్మెంట్కి వెళ్ళేసరికి 9 channel ఏవి రిసీవర్స్ 2 lakhs, 2.5 lakhs నుంచి మంచి మోడల్స్ ఉన్నాయి. తర్వాత ప్రొజెక్టర్స్ మనకి ఎంట్రీ లెవెల్లో ఫుల్ హెచ్డి 1080p ఒక 80,000 ఆ రేంజ్లో మంచి క్వాలిటీ దొరుకుతాయి. నెక్స్ట్ మిడ్ సెగ్మెంట్కి వెళ్ళేసరికి ఫుల్ హెచ్డి కన్నా నెక్స్ట్ లెవెల్ 4K ఎన్హాన్స్డ్ అవి 1,30,000 ఆ రేంజ్లో ఉంటాయి. తర్వాత అప్పర్ మిడ్ సెగ్మెంట్కి వెళ్ళేసరికి ట్రూ 4K ప్రొజెక్టర్స్ 4 lakhs, 5 lakhs ఆ ప్రైస్ రేంజ్లో ఉంటాయి. తర్వాత స్క్రీన్ మనకి నాన్ ఎకాస్టిక్ ట్రాన్స్పరెంట్ ఒక 30,000 ఆ రేంజ్లో మంచివి ఉంటాయి. మిడ్ బడ్జెట్లో ఎకాస్టిక్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ మనకి 1 lakh రేంజ్లో మంచి ఉంటాయి. తర్వాత అప్పర్ మిడ్ సెగ్మెంట్కి వెళ్ళేసరికి 1.5 lakh, 2 lakhs వరకు కూడా ఉంటాయి స్క్రీన్స్. తర్వాత స్పీకర్స్ మనకి ఎంట్రీ లెవెల్లో మొత్తం అన్ని స్పీకర్స్ లైక్ 5.1 అంటే 5 speakers ఒక సబూఫర్ కలిపి మొత్తం ప్యాకేజ్ మనకు ఒక 70,000లో మంచిగా ఉంటాయి. మిడ్ బడ్జెట్కి వెళ్ళేసరికి ఓన్లీ స్పీకర్స్ వితౌట్ సబూఫర్ ఒక్కొక్క స్పీకర్ మనం యావరేజ్గా 25,000 వేసుకుంటే 25,000 into 7 speakers 1,75,000 అవుతుంది. తర్వాత అప్పర్ మిడ్ సెగ్మెంట్కి వెళ్ళేసరికి ఒక్కొక్క స్పీకర్ మనకి 40,000 వేసుకుంటే 40,000 into 9 speakers 3,60,000 అవుతుంది. సబ్బూఫర్స్ ఎంట్రీ లెవెల్లో 12-inch యాక్టివ్ సబ్బూఫర్స్ మనకి ఒక 50,000 రేంజ్లో మంచివి దొరుకుతాయి. తర్వాత మిడ్ బడ్జెట్కి వెళ్ళేసరికి ఒక్కొక్క సబ్బూఫర్ 1.5 lakh వేసుకుంటే 2 సబ్బూఫర్స్ 3 lakhsలో అవుతాయి. తర్వాత అప్పర్ మిడ్ సెగ్మెంట్లో ఒక్కొక్క సబ్బూఫర్ 12-inch యాక్టివ్ 2 lakhs ప్రైస్ రేంజ్లో తీసుకుంటే మనకి 2 సబ్బూఫర్స్ కలిపి 4 lakhs అవుతుంది. అండ్ దెన్ రిక్లైనర్స్ మనకి హోమ్ థియేటర్లో 2 rows ఒక్కొక్క రోలో 3 రిక్లైనర్స్ వేసుకుంటే మనకి మొత్తం 6 రిక్లైనర్స్ అవసరం పడుతుంది. ఎంట్రీ లెవెల్లో మోటరైజ్డ్ రిక్లైనర్స్ ఒక్కొక్కటి అరౌండ్ 35,000 ప్రైస్ ఉంటుంది. సో 6 రిక్లైనర్స్ కలిపి 2,10,000 అవుతుంది. నెక్స్ట్ మిడ్ బడ్జెట్కి వెళ్ళేసరికి ఒక్కొక్క రిక్లైనర్ లెటస్ సే అరౌండ్ 50,000 వేసుకుంటే 6 రిక్లైనర్స్కి 3 lakhs అవుతుంది. నెక్స్ట్ అప్పర్ మిడ్ సెగ్మెంట్కి వెళ్ళేసరికి ఈచ్ రిక్లైనర్ మనకి అరౌండ్ 80,000 ప్రైస్ పడితే 6 రిక్లైనర్స్ 4,80,000 అవుతుంది. సో రిక్లైనర్స్ మనం 2 rows వేసినప్పుడు సెకండ్ రోకి హైట్ ఇంక్రీజ్ చేయడం కోసం హోమ్ థియేటర్లో మన ఫ్లోర్ మీద రైజర్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ రైజర్ ప్రైస్ మనకి అరౌండ్ 30,000, 50,000, 70,000 అప్రాక్సిమేట్లీ. దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ రైజర్స్. అండ్ దెన్ అకాస్టిక్స్లో చాలా ఎక్కువ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. మన రూమ్ సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా per square feet సో అండ్ సో అమౌంట్ అన్నట్టు ఛార్జ్ చేస్తారు. సో ఆన్ అన్ యావరేజ్ ఒక 80,000తో స్టార్ట్ చేసుకుంటే 4 lakhs, 6 lakhs ఈ ప్రైస్ రేంజ్లో పడుతుంది మన జనరల్ హోమ్ థియేటర్ రూమ్ సైజెస్కి. బట్ జనరల్గా అకాస్టిక్స్ వరకు బయట ఉన్న హోమ్ థియేటర్ ఇన్స్టాలర్స్ అందరూ కూడా ఒక జనరల్ థంబ్ రూల్ పట్టుకొని బ్లైండ్గా చేసుకెళ్ళిపోతున్నారు. దట్ ఇస్ నాట్ ద రైట్ అప్రోచ్. అకాస్టిక్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్. బట్ ఎనీవే అకాస్టిక్స్ వరకు
ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి సమ్ 80,000 నుంచి 4-5 lakhs 6 lakhs, దట్స్ ద రేంజ్. నెక్స్ట్ మీడియా ప్లేయర్స్ వచ్చేసరికి మనకి అమెజాన్ ఫైర్ స్టిక్ లాంటివి అరౌండ్ 6,000లో దొరుకుతాయి ఎంట్రీ లెవెల్లో. తర్వాత యాపిల్ టీవీ సంథింగ్ లైక్ దాట్ మనం ఒక 13,000-12,000 రేంజ్లో యాపిల్ టీవీ లాంటివి దొరుకుతాయి. తర్వాత ఎన్విడియా షీల్డ్ అప్పర్ మిడ్ సెగ్మెంట్కి వెళ్ళేసరికి అరౌండ్ 30,000-35,000 అది మీడియా ప్లేయర్ అవుతుంది. తర్వాత ఎలక్ట్రికల్స్, ప్రొఫైల్ లైటింగ్, స్టార్ లైటింగ్ ఇలాంటివన్నీ ఒక 15,000 నుంచి స్టార్ట్ చేస్తే 1.5 lakh or 2 lakhs కూడా అవ్వచ్చు. తర్వాత ఆటోమేషన్ దగ్గరకు వచ్చేసరికి ఎలెక్సా ఆటోమేషన్ లాంటివి చిన్న చిన్నవి ఎవరికి వాళ్ళు లైక్ 15,000-20,000లో కొన్ని డివైసెస్ వాడుకొని యాడ్ చేయొచ్చు హోమ్ థియేటర్కి. బట్ కంట్రోల్ 4 ఆటోమేషన్ లాంటిది కంప్లీట్ హోమ్ థియేటర్ అంతా టచ్ ప్యాడ్తో ఆపరేట్ చేసేలాగా, అంటే లైట్స్ కర్టెన్స్ కూడా వాటికి అవే ఆపరేట్ అయ్యేవి, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ కావాలంటే ఆటోమేషన్కి ఒక 2 lakhs అబోవ్ పడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎంట్రీ లెవెల్లో 5.1 సిస్టమ్, ఏవీ రిసీవర్, ప్రొజెక్టర్, స్క్రీన్, స్పీకర్స్ ఇవన్నీ కలుపుకొని ఒక 3 lakhs లైక్ 3.25 lakhsలో మనం ఒక సెటప్ చేసుకోవచ్చు. దానికి రిక్లైనర్స్, తర్వాత అకాస్టిక్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే బడ్జెట్లోనే ఎంట్రీ లెవెల్లో ఒక 6.5 lakhs నుంచి 7 lakhs వరకు ఒక మంచి హోమ్ థియేటర్ చేసుకోవచ్చు. తర్వాత మిడ్ బడ్జెట్లో అరౌండ్ 16 lakhs to 17 lakhs ఆ రేంజ్లో మిడ్ బడ్జెట్, అండ్ అప్పర్ మిడ్ బడ్జెట్లో ఒక 30 lakhs వరకు కూడా హోమ్ థియేటర్ చేసుకోవచ్చు. ఈ ఇండివిజువల్ కాంపోనెంట్ ప్రైసెస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. తర్వాత ఒకే సెగ్మెంట్లో చాలా ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది. సో ఏ సెగ్మెంట్ తీసుకున్నా అందులో స్టార్టింగ్ మోడల్లో ఫీచర్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో వీ జనరలీ ప్రిఫర్ సంథింగ్ ఇన్ ద మిడ్ లెవెల్ ఆఫ్ ఎనీ సెగ్మెంట్. తర్వాత ప్రీమియం అండ్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో నిజంగా 50 లక్షలు అవుతుందా హోమ్ థియేటర్కి, లేకపోతే 2 crores వరకు అయిపోతుందని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. మనకి బ్రాండ్స్ లైక్ విల్సన్ ఆడియో లాంటి స్పీకర్స్ ఎల్సిఆర్ తీసుకుంటే ఒక్కొక్క స్పీకర్ మనకి 6.5 lakhs పడుతుంది. సో 3 ఎల్సిఆర్ స్పీకర్స్ ఒక 20 lakhs అక్కడికి అయిపోతుంది. తర్వాత సరౌండ్ స్పీకర్స్ ఒక 2.5 lakh ఒక్కొక్క స్పీకర్ ఉంటే 4 స్పీకర్స్ కలిపి ఒక 10 lakhs మీకు ఓన్లీ సరౌండ్ స్పీకర్స్కి అయిపోతుంది. తర్వాత అట్మాస్ స్పీకర్స్ ఒక 40,000-50,000 రేంజ్లో ఉంటాయి. సో ఒక 2 lakhs 4 అట్మాస్ స్పీకర్స్ తీసుకుంటే 2 lakhs అయిపోతుంది. సబూఫర్స్ 18 inch సబూఫర్స్ కొన్ని 4.5 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది ఒక్కొక్క సబూఫర్. సో హోమ్ థియేటర్లో 2 సబూఫర్స్ పెడితే ఒక 10 lakhs అయిపోతుంది. 4 సబూఫర్స్ పెడితే ఒక 20 lakhs అక్కడికి అయిపోతుంది. సో ఈ ప్రీమియం సెగ్మెంట్లో ప్రైస్ బడ్జెట్ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అది పెద్ద విషయం కాదు. హూఎవర్ కెన్ అఫోర్డ్ ఇట్ లైక్ 50 lakhs or 2 crores వరకు కూడా హోమ్ థియేటర్స్ చేసుకుంటారు. దట్స్ వెరీ కామన్. బట్ జనరల్గా చెప్పాలంటే మనకి ప్రొజెక్టర్స్ లాంటివి చైనా మోడల్స్ కూడా దొరుకుతాయి ఎంట్రీ లెవెల్ పీపుల్ కోసం. అవి లైక్ 20,000-30,000 కూడా ప్రొజెక్టర్స్ దొరుకుతాయి. బట్ ఆ ప్రొజెక్టర్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయలేదు. అన్నీ రెప్యూటెడ్ బ్రాండ్స్ లైక్ ఎప్సన్ కానీ ఆప్టోమా కానీ, సో ఓన్లీ స్టాండర్డ్ బ్రాండ్స్ గురించే చెప్పాను. బట్ ఎనీవే ద పాయింట్ ఈజ్ మనం ఒక 3 lakhs నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 2 crores వరకు కూడా హోమ్ థియేటర్స్ చేసుకోవచ్చు. సో 3 lakhsలో చేయొచ్చు, 5 lakhsలో చేయొచ్చు, 10 lakhsలో చేయొచ్చు, 15 lakhsలో చేయొచ్చు. సో ఇన్ ఎనీ ప్రైస్ రేంజ్ వీ కెన్ బిల్డ్ ఎ హోమ్ థియేటర్. మనం ఎలాంటి కాంపోనెంట్స్ చూస్ చేసుకుంటాము, హౌ డు వీ ఇంటిగ్రేట్ ఇట్ ప్రాపర్లీ, సో దట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. సో మీలో ఎవరన్నా కొత్తగా హోమ్ థియేటర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కాంపోనెంట్ సెలెక్షన్ కానీ, డిజైన్ కానీ, ఇన్స్టలేషన్ కానీ, అకాస్టిక్స్ కానీ, క్యాలిబ్రేషన్ కానీ ఇలాంటి సర్వీసెస్ కోసం యూ కెన్ కాల్ మీ. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది. సో యా, సీ యూ గైస్. థ్యాంక్ యూ.